గైస్, మనలో చాలా మంది జర్మన్ యూనివర్సిటీస్ కి ట్రై చేస్తారు కదా. సో జర్మన్ యూనివర్సిటీస్ ఎలా షార్ట్ లిస్ట్ తీసుకోవాలి అసలు? షార్ట్ లిస్ట్ చేసుకునే ప్రాసెస్లో ఓన్లీ డైరెక్ట్గా యూనివర్సిటీ వెబ్సైట్కి వెళ్ళి మనం రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎంట్రీ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఫండింగ్ ఫీజెస్ గురించి, అసలు కోర్స్ ఏంటి, ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఎన్ని క్రెడిట్స్ కావాలి, ఇవన్నీ ఏంటి అంటే మనం డిఫరెంట్ వెబ్సైట్స్కి వెళ్ళి డిఫరెంట్ యూనివర్సిటీ వెబ్సైట్స్కి వెళ్ళి చేయాలంటే ఒక పెద్ద టాస్క్ కదా. సో నేను ఈరోజు మీకు ఏం చెప్తానంటే సింపుల్గా ఒక వెబ్సైట్ చెప్తాను, జర్మన్ యూనివర్సిటీది. అన్ని యూనివర్సిటీ లిస్టు, ఆ రిక్వైర్మెంట్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి అక్కడ ఉంటాయి. సో మీరు గూగుల్ ఓపెన్ చేసి సింపుల్గా డాడ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. డాడ్, డిడి, డిడి. ఓకే. సో మీకు ఈ వెబ్సైట్ ఓపెన్ చేయడంలోనే మీకు ఇక్కడ ట్రాన్స్లేషన్ అడుగుతుంది. ఈ జర్మన్ ఇంగ్లీష్ అని మీరు ఇంగ్లీష్ పెట్టుకోండి. సో ఇది వెబ్సైట్ ఇంటర్ఫేస్ అన్నమాట. ఓకే. సో మీకు స్కాలర్షిప్స్ గురించి కావాలన్నా, లేదంటే స్టడీ అబ్రాడ్ ఏమన్నా, మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా సరే, ఎవ్రీథింగ్ ఏంటంటే ఈ వెబ్సైట్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఇక్కడ సింపుల్గా 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది వెబ్సైట్ జర్మన్లో ఉంది అనుకుంటా, మనం ఓకే. సో సింపుల్గా ఏంటంటే ఇక్కడ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ జర్మనీ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇట్లా స్క్రోల్ డౌన్ కిందకి చేయండి. మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని ఉంది కదా, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్, ఫైండ్ స్కాలర్షిప్స్, మై గైడ్, యూనివర్సిటీ ర్యాంకింగ్ అని చెప్పి. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అని దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు స్విచ్ బార్ అని కింద కొన్ని మీకు ఆప్షన్స్ వస్తాయి. ఈ ఆప్షన్స్ దగ్గర మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏ కోర్స్ టైప్, ఫర్ ఎగ్జాంపుల్గా మీరు బ్యాచిలర్ కోసం చూస్తుంటే బ్యాచిలర్స్ అని క్లిక్ చేయండి. మాస్టర్స్ అయితే మాస్టర్స్, పిహెచ్డి అయితే పిహెచ్డి. సో మీరు మాస్టర్స్ కాబట్టి ఇక్కడ మాస్టర్స్ పైన క్లిక్ చేయండి. ఇంకోటి లాంగ్వేజ్, మీకు మీరు చదువుకోవాలనుకునే ప్రోగ్రామ్ మీకు ఏ లాంగ్వేజ్లో ఉండాలి, జర్మన్, ఇంగ్లీషా, అండ్ జర్మన్ అండ్ ఇంగ్లీషా అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నా. ఇంకొకటి ఆ, అంటే మీ డొమైన్ స్పెషలైజేషన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫైనాన్స్ పెడుతున్నా, ఎకనామిక్ సైన్స్ అండ్ లాలో వస్తుంది ఇది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే సెర్చ్ కొడతా. సి సి ఇక్కడ మనకి ఏంటంటే ఆ ఎకనామిక్స్ నాకు కావాల్సిన దాంట్లో మొత్తం అనేది ఇక్కడ యూనివర్సిటీస్ మొత్తం ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ మీకు ఇంకా ఫిల్టర్స్ కూడా ఉంటాయి. మీకు ఇంకేమన్నా డీప్ ఫిల్టర్స్ కావాలంటే మీకు ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. కోర్స్ టైప్ ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ కొన్ని సెలెక్ట్ చేసినాం కదా, ఇది. సో ఇక్కడ మీకు ఏరియా ఆఫ్ స్టడీ, ఫర్ ఎగ్జాంపుల్గా ఎకనామిక్ సైన్స్ అని కొట్టేసి కొడదాం. ఇంకొకటి మోడ్ ఆఫ్ స్టడీ, ఫుల్ టైం. ఓకే. చూడు, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా. ఇది మాస్టర్స్ డిగ్రీ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ఎకనామిక్స్ ఓపెన్ చేసి చూపిస్తా. ఇదేంటి, యూనివర్సిటీ ఆఫ్ బోన్. సో చూడండి మీకు ఇక్కడ మొత్తం డిగ్రీ ఏం టైప్, మాస్టర్స్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ టీచింగ్ లాంగ్వేజ్ ఎన్ని సెమిస్టర్స్ ఉంటాయి, 4 సెమిస్టర్. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే వింటర్ అండ్ సమ్మర్ ఇంటేక్లో యూ కెన్ అప్లై ఫర్ దిస్ కోర్స్. ఓకే. ఇక్కడ మీకు పైన ఆప్షన్స్ ఉంటాయి, కోర్స్ డీటెయిల్స్. అండ్ చూడండి ఇది ఈ కోర్స్ అనేది ఈ మాస్టర్స్ అనేది 2 ఇయర్స్. మొత్తం మనకి 120 ఈసీటీఎస్ అనేవి ఉంటాయి ఈ కోర్సు కంప్లీట్ అయిన తర్వాత వస్తాయి మనకి. మనకి ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్స్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ వీళ్ళు ఏంటంటే స్పెసిఫిక్ మెన్షన్ చేస్తారు, మనకి ప్రీవియస్ డిగ్రీలో ఉన్నది, మనకి ఎన్ని ఎసెట్స్ ఉండాలి ఈచ్ సబ్జెక్ట్లో. చూడండి 5 ఈసీటీఎస్ ఇన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ 5 ఈసీటీఎస్ ఇన్ స్టాటిస్టిక్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్, చెక్ చేసుకోవాలి. ఐఎల్ స్కోర్ చూడండి 6.5, క్రీమ్ ఐఎల్స్ వచ్చేసి 6.5 ఉండాలి, టోఫెల్ 759, ఇట్లా ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అనేది క్లియర్గా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే జర్మన్ పోవాలనుకుంటున్నారో, సో మీకు ఇది ఏంటంటే చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇన్స్టెడ్ ఆఫ్ సెర్చింగ్ ఫర్ కన్సల్టెన్సీస్ అంటే, సో మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు దేంట్లో స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారు అని మీరు దీంట్లో చూసుకుంటే మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి. ఈవెన్ స్కాలర్షిప్స్ ఆల్సో మీకు దీంట్లో కూడా ఏమేమి స్కాలర్షిప్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మొత్తం ఉంటాయి. మీరు ముందే ఒక 6 మంత్స్ ముందే మీరు వెళ్ళాలనుకునే ముందు మొత్తం ఏం చేయాలంటే మొత్తం షార్ట్ లిస్ట్ తీసుకోవాలన్నమాట. ఓకే, షార్ట్ లిస్ట్ తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది.
ఓకే, సో మీరు ఇట్లా ట్రై చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.